అమరావతి రాజకీయాలు అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఆ పార్టీ రాజకీయ కార్యక్రమాలు మరొక్కసారి వేడెక్కిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక చివరి మూడో లిస్టు కోసం ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక పలువురు మంత్రులకి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఇప్పటికే తాడేపల్లి సీఎంఓ నుంచి ఫోన్ కాల్స్ వెళ్ళి వాళ్ళని తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో అందుబాటులో ఉండాల్సిందిగా పిలుపు కూడా వెళ్ళింది. ఇదిలా ఉంటే రెండవ జాబితాలో మొదటి జాబితాలో పేర్లు లేని నాయకులు మాత్రం అత్యంత నిరుత్సాహంగా ఉన్నట్లు అసంతృప్తితో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ప్రధానంగా పెనంలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఆయన పార్టీ మారతారు అనే చర్చ జరుగుతుంది. అంతేకాకుండా మరో అడుగు ముందుకు వేసి పార్థసారథి ఆల్రెడీ చంద్రబాబుతో టచ్లోకి వెళ్ళారు, నారా లోకేష్తో సంప్రదింపులు జరిపారు. ఆయన ఏ క్షణమైనా పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిపోవచ్చు అనే చర్చ చాలా హాట్గా చోటు చేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజంగా ఆయన శనివారం నాడే హైదరాబాద్లో నారా చంద్రబాబు నాయుడు కలిశారు అనే వార్త వెలుగులోకి వచ్చింది. కానీ దీని పట్ల పార్థసారథి ఎలాంటి స్పందన తెలియజేయలేదు, టీడీపీ వర్గాలు కూడా ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. సో ఈరోజు ఆయన మళ్ళీ మరొక్కసారి తెలుగుదేశం పార్టీ పెద్దలతో టచ్లోకి వస్తారు, ప్రత్యక్షంగా సంప్రదింపులు జరుపుతారు అనే చర్చ జరుగుతోంది. అయితే మొత్తానికి ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు, ఇన్ఛార్జీల నియామకం ఇవన్నీ కూడా అధికార వైసీపీ పార్టీలో ఒక గందరగోళానికి తావిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందరూ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా మంత్రులు కూడా అందరూ కూడా ఒక రకమైన అవాక్ అవుతున్న పరిస్థితులు, ఉత్కంఠ గురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకు తమ స్థానాన్ని మారుస్తున్నారు అనే ప్రశ్న వాళ్ళకు వాళ్ళు సంధించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ఈ విషయంలో ముఖ్యమంత్రి ఇటు జగన్మోహన్ రెడ్డి చాలా కఠినంగా ఉన్నారు అనే అంశం కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తప్పకుండా మీ సిట్టింగ్ స్థానాలు మారిస్తే తప్ప అక్కడ గెలవలేరు అనే సంకేతాలు జగన్మోహన్ రెడ్డి ఆయా ఎమ్మెల్యేలకు ఆయా మంత్రులకు ఇస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో చాలామంది అక్కడ స్థానాన్ని మార్చుకోవడానికి అయిష్టతను వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో ఎంత చెప్పినా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదు అనే ఒక అసంతృప్తి జ్వాలలు కూడా రగులుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. మనం చూసాం మొదట్లో ఇటు ఆళ్ల రామకృష్ణారెడ్డి తొలిసారి ఆయన రాజీనామా చేశారు. అక్కడి నుంచి మొదలైన ఈ అసంతృప్తుల పరంపర కొలుసు పార్థసారథి, గోరంట్ల మాధవ్ అనేక మంది కూడా అసంతృప్తి గళాలు విప్పుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈరోజు మూడో జాబితా విడుదల చేసిన తర్వాత ఎంతమందిని జగన్మోహన్ రెడ్డి ఈ మూడో జాబితాలో మారుస్తారు, ఎంతమంది కొత్త వాళ్ళను అక్కడ ఇన్ఛార్జీలుగా నియమిస్తారు, పాత వాళ్ళని ప్రత్యామ్నాయ స్థానాలకు ఎంతమందిని పంపిస్తారు అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది. చూడాలి సాయంత్రం వరకు మూడవ జాబితా కనుక వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ అక్కడ మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అంగీకారం తెలుపుతారా, లేకపోతే అసంతృప్తి వ్యక్తం చేస్తారా అనే అంశం పట్ల అమరావతి వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.